అద్భుతమైన వేడుకకు అందరూ నిద్దాము కరతాళ వందనం వాదేవి వందనం సకల కళా స్వరూపిణి శ్రీవాణి వందనం 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 వాదేవి వందనం సరిగమా పదనిసా సరిద పమగరీసా కోటి కోటి స్వరాలు నీ కోటి మహిమమ్మ సంగీతం సాహిత్యం నీడలు కనులమ్మ ఆదరించి బ్రోవమ్మ వాదేవి వందనం వాదేవి వందనం వాదేవి వందనం. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा नमो सिद्धिविनायक सर्वकार्यकर्ते सर्वविघ्नप्रशमाय सर्वराज्यवशकर्णाय सर्वश्री पुरुषदर्शना वंदे गणेशं वंदे गणेशं. థ్యాంక్ యూ. పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మన డిప్యూటీ కలెక్టర్ తులా సవర్మ గారిని కోరుతున్నాను. బుచ్చయ్య బావ కూడా రావాలి. అదే విధంగా ఇంకోటి మా అన్న కాపరేట్ పండి అంబాల జనార్దన్ గారికి ఈరోజు ఇద్దరు పుస్తక ఆవిష్కర్తలు దాసుకున్న గింజకి గూడు నీడను పంచి నీళ్లను ఇచ్చి పెరిగిన చెట్టును చూడు నీడను ఇచ్చే పూలను ఇచ్చే నేర్చుకున్న నీతిని పంచే మట్టి బడికి కట్టుబడి మట్టికింత మర్మం ఉందా ఆశించే గుణము అమృత జలధారే భాష అమ్మల చల్లనిది తేనెలా తీయనిది తేట తేట మాటల కమ్మనిది తెలుగు తెలుగు భాష గొప్పతనం మరువెన్నడో అమ్మ గడిని విడిచి నీవు వెళ్ళకెప్పుడు. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు గొప్పతనాన్ని చెప్తున్నాం మనం అనుకుంటున్నాం, కానీ తెలుగు రాష్ట్రాన్ని వేడిన కంటే గారు, జగన్ గారు, జనార్దన్ గారు, మురళి గారు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మన భాషను గౌరవించుకుంటున్న పెద్దలు, దానికోసం తపిస్తున్న గమ్యమే నీ లక్ష్యం నినదించు సాధించు నినదించు సాధించు అంటూ నేను రాసుకున్న పాటలో శాస్త్రవేత్తల గురించి, వాళ్ళు చేసిన శాస్త్రాల గురించి, మనిషి ఎదిగిన నీవు మనిషి రూపము పొందిన నాడు నీ జన్మే ధన్యతనుకున్నావు. ఏది 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 నీలో మానవ రూపం ఏది? అలా శోధన
కవితలో ఉంటుంది. మట్టి గీతల్లో చక్కగా ఈ దీర్ఘ కవిత మీ ఉందా మందు పాతరేసిన కూడా పండు పువ్వోయ్యాకుందా కంచె తీగ పంచిన